మనీ అన్న లీన్ బల్కింగ్ లో వై స్టెప్ కౌంట్ రిక్వైర్డ్ అండ్ కట్ లో కదా కావాల్సింది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయన్నా అది వై ఇంపార్టెంట్ అని ఒక అతను అడుగుతున్నారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దీనికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ముందు లీన్ బల్కింగ్ లో ఒక కాంటెస్ట్ ఉంటదండి, నీట్ అని, నాన్ ఎక్సర్సైజ్ యాక్టివిటీ థెర్మోజెనిసిస్ అంటే విచ్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ మై బాడీ టైప్. అంటే ఏంటి నీ బాడీ టైప్ ఏంటి అంటే నాది ఎండోమార్ఫిక్ గాయ అండి. దీనికన్నా ముందు ఒక 3 రకాలైన బాడీ టైప్స్ ఉంటాయి, ఎండోమార్ఫీ, మెసోమార్ఫీ, ఎక్టోమార్ఫీ అన్నమాట. దీంట్లో నాది ఎండోమార్ఫిక్ గాయ అన్నమాట. సో బేసిక్ గా నేను ఏమి తిన్నా సరే క్యాలరీస్ సర్ప్లస్ లోకి వెళ్ళాను అనుకోండి, ఈజీగా ఫ్యాట్ అనేది గెయిన్ చేసేస్తాను. అంచేత నేను 15,000 స్టెప్స్ వేసుకుంటా ముందుకెళ్తున్నాను ఈ లీన్ బల్కింగ్ లో. అండ్ మోర్ ఓవర్ నా డైజెషన్ కి, అలానే నా రికవరీకి, కార్డియో వాస్కులర్ హెల్త్ కి కూడా, నా హార్ట్ హెల్త్ కి చాలా ఉపయోగపడిద్ది అని చెప్పేసి డే మొత్తంలో కంప్లీట్ గా యాక్టివ్ గా ఉండటం కోసమే నేను 15,000 స్టెప్స్ చేస్తున్నాను. అలా అని చెప్పి 15,000 స్టెప్స్ ట్రెడ్మిల్ మీద పరిగెట్టుకుంటూ లేదంటే హైయెస్ట్ స్పీడ్ లో కాదండి నేను వాక్ చేసేది. అంటే నాకు టైం కుదిరినప్పుడు మార్నింగ్ 1 అవర్, ఈవినింగ్ 1 అవర్ స్లో వాక్ చేసుకుంటూ ఈ లీన్ బల్కింగ్ లో నేనైతే ముందుకెళ్తున్నాను. ఇక్కడ ఇంకొక డౌట్ రావచ్చు, అదే ఎక్టోమార్ఫీగా 15,000 స్టెప్స్ వేయచ్చు అంటే అవసరమే లేదండి. ఒక 2,000 స్టెప్స్, 3,000 స్టెప్స్ దాదాపుగా ఒక 20 నిమిషాలు వాక్ చేసుకుంటే డే మొత్తంలో సరిపోతుంది అనమాట. ఇలాగే ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికైతే తెలీదో వాళ్ళకి తప్పకుండా షేర్ చేసేసేయండి.